కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మదం వందే సుఖతాతం తపోనిధిం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అతులితబలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వనరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. వాగర్థావివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సివిఆర్ ఓం ప్రేక్ష మహాశైలకు నమస్కారం. హనుమంత స్వామి బాల్య వృత్తాంతాన్ని జన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడం అనే కంటే దర్శించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆ యొక్క స్వామి యొక్క వైభవాన్ని మరి ఈ దూరదర్శన్ ద్వారా దర్శించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనసుకు పట్టించుకునే ప్రయత్నం, సాక్షాత్కరింపజేసుకునే ప్రయత్నం చేస్తున్నాం హనుమత్ వైభవాన్ని, హనుమత్ లీలలను, ఆ హనుమత్ స్వామి యొక్క మహిమను. సరే, జన్మ వృత్తాంతము, హనుమంతుని జన్మ వృత్తాంతము గురించి మనం తెలుసుకుందాం. అయితే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, ఒక స్పష్టత కోసం. నేను ఈ ఎపిసోడ్స్లో, అంటే ఈ ఘట్టాల ద్వారా నేను ఉద్దేశిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయుల్లో మహానుభావులు ఉండొచ్చు, ప్రకాండ పాండిత్యం కలిగినటువంటి పండితులు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అన్నట్టుగా కొంత అక్కడక్కడ నేను సంస్కృత శ్లోకాలు అయితేనే, లేదా నా పద్యకావ్యము హనుమద్ విభూతిలోటి చాలా వరకు ఆ పద్యాలను ఉటంకిస్తూ ఉన్నాను. అయితే నాకు తెలుసు, మన ప్రేక్షకులు, సివిఆర్ ఓం ప్రేక్షకులు చాలామంది మరి సామాన్య ప్రజలు ఉంటారు. సామాన్య ప్రజలు అంటే పామరులు నేను అంటం లేదు, కానీ సామాన్య ప్రజలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, యువతీ యువకులు ఉంటారు. చాలామంది, కొంతమంది, ముఖ్యంగా చాలామంది కాకపోయినా యువతీ యువకుల్లో కూడా విద్యార్థులు కూడా ఉండొచ్చు. వాళ్ళు మొట్టమొదటిసారి వింటూ ఉండొచ్చు ఏది హనుమంతుడి గురించి. ఉదాహరణకు నేను సింసుపా వృక్షం నుంచి హనుమంతుడు ఆ రోజు అమ్మవారిని చూశానంటే అని చెప్పుకుంటూ పోతే సింసుపా ఏమిటి, వృక్షం ఏమిటి మాకు అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా. అంటే నేను మన వీక్షకుల స్థాయిని నేనేమి కించపరిచి మాట్లాడటం లేదు, సహజమే. మన గ్రామాల్లో కానివ్వండి, మన పిల్లల్లో కూడా ఇవ్వండి, కొంతమంది ఇంకా మనకు చాలా విషయాలు తెలుసుకోలేదు. మన పురాణాల గురించి కానీ, భారత భాగవతాల్లోని పురాణ పురుషుల గురించి కానీ తెలియదు వాళ్ళకి. అంటే నేను ఒకేసారి హనుమంతుడు రాహువును పట్టుకోవడానికి వెళ్ళాడు అని చెప్పేసి వదిలేశాడు అనుకోండి, అది అర్థం కాకపోవచ్చు. అందుకని కొంత విపులీకరిస్తాను, కొంత వివరాలు కూడా ఇస్తూ ఉన్నాను అనమాట. అంటే ఆ స్థాయిలో మనము ఉన్నటువంటి వీక్షకులకు కూడా మనం హనుమంత స్వామి యొక్క హృదయాన్ని హనుమ అంతరంగాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి హనుమంత అంతరంగం అందరికీ చేరాలనే ఉద్దేశంతో కొంత విపులీకరిస్తుంటాం. అక్కడ వివరాలు కూడా మనం చెప్పుకుంటూ పోతున్నాం. అదే సమయంలో సంస్కృతంలో వాల్మీకి మహానుభావుడు మరి ఉటంకించినటువంటి అమృతతుల్యమైనటువంటి, అంటే మంత్రాక్షర రాశి అనమాట. ఆయన జీవన సూత్రాలనంతనే వడబోసి మన ముందర వచ్చినటువంటి మంత్రాక్షర రాశి అయినటువంటి వాల్మీకి యొక్క శ్లోకాలను కూడా ఉటంకిస్తున్నాం. నా పద్యాలు కూడా కొన్ని నేను చెప్పుకుంటూ పోతున్నాను. సరే, అది అలా ఉంచితే జన్మ ఉత్తరాంతానికి వస్తే హనుమంతుని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మన వాళ్ళ వీక్షకులకు తెలియాలి కదా. అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, అధిక శాతం తెలిసి ఉండొచ్చు. కానీ తెలియని వాళ్ళు ఒకరిద్దరునాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే మన సంస్కృతి, ఇవంతా మన పురాణాల్లోనే ఉందన్నమాట. దీంట్లోనే ఉంది. అసలు మామూలుగా ఒకటి చెప్తారనమాట, సంసార కటువృక్ష, భర్తృహరి సుభాషితం ఒకటి ఉంది. సంసార కటువృక్షస్య ద్వేఫలౌ అమృతోపమౌ అనమాట. ఈ సంసారం అనే కటువృక్షం, చేదు వృక్షం. మనం సంసారాల్లో, ఈ సంసారం అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మనం కొట్టుకుపోతున్నాం. ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకుంటూ పోతున్నటువంటి చేదు ఈ వృక్షం. సంసారం అంటే ఈ భవము, ఈ సంసారం అనేది ఒక చేదు వృక్షం అయితే, ఒక చెట్టు, ఒక విషవృక్షం అయితే, రెండు ఫలాలు అందులో అమృతతుల్యమైనటువంటి, అంటే అమృత సమానమైనటువంటి ఫలాలు రెండున్నాయట, రెండు పళ్ళు. ఒకటి పురాణ ప్రవచనము, ఇంకోటేమో సజ్జన సాంగత్యం, అంటే మంచి వారితో స్నేహం చేయడం ఒకటి, ఒక పండు, ఒక అమృతం. రెండవది పురాణ ప్రవచనాలు, పురాణాన్ని వినడం, శ్రవణం చేయడం, సమ్యక్ శ్రవణం చేయడం కూడా మంచి పండు అనమాట. ఆ దృష్టితో మనము మనకి ఈ అమృతతుల్యమైనటువంటి ఫలం అవసరం. కాబట్టి చాలామంది పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా
ఇవి చెప్పాలనే విషయాలు అందుబాటులో వాళ్ళ హృదయానికి చేరాలని బాల్య వృత్తాంతం మనం చెప్పుకునే సందర్భంలో వివరాలు జోలికి కూడా మనం వెళ్దాం. వివరాలు కూడా మనం చెప్పుకుంటూ పోదాం. హనుమంతుడి తండ్రి ఎవరు, తల్లి ఎవరు, అసలు ఆయన వాయుపుత్రుడు అంటారు కదా. మరి వాయుపుత్రుడు ఎలా అయ్యాడు? వాయుడేమో దేవుడు, వాయుదేవుడు అయినాడు. మరి ఈయన వాయుపుత్రుడు ఎలా అయ్యాడు? హనుమ అనే పేరు స్వామికి ఎలా వచ్చింది? హనుమ అనే పేరు ఎందుకు వస్తుంది స్వామికి? ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంజనాదేవి తన గత జన్మలో, పూర్వజన్మలో ఒక చాలా అద్భుతమైనటువంటి అందగత్తె, చాలా అపురూప సౌందర్యం కలిగినటువంటి అందగత్తె, ఆ పుంజిక స్థల అని గత జన్మలో ఒక గంధర్వ స్త్రీ అన్నమాట ఈ అంజనాదేవి. మన హనుమంతుని తల్లి పుంజిక అనే పేరుతో ఒక గంధర్వ స్త్రీగా ఉంది. ఒకానొక శాపవశమున, అంటే ఒక శాపం వల్ల ఆమెకు శాపం, అంటే అన్ని వివరాలు మనం మరి విస్తారంగా మనం చెప్పుకుంటూ పోవడం సాధ్యం కాదు కాబట్టి, ఒక శాపం వశం వలన ఆమె మరి ఈ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఈ జన్మలో కూడా ఈ శాపం వశమైనా కూడా అద్భుతమైనటువంటి జన్మ. హనుమంత స్వామికి తల్లిగా జన్మించడం కంటే ఇంకా మహాభాగ్యం ఉంటుందా? ఈ జన్మలో ఈమె వానర స్త్రీగా పుట్టి, ఒక వానర స్త్రీగా కేసరి అనే వానర రాజు, అంటే ఆ పర్వత ప్రాంతాల్లో సుమేరు అని మనం చెప్పుకున్నాం కదా మనం ఇందాక. ఆ సుమేరు పర్వత ప్రాంతానికి రాజు ఎవరంటే కేసరి అనే ఒక వానర రాజు. ఆ కేసరికి భార్య అవుతుందన్నమాట ఈ అంజనాదేవి. అయితే మీకు మరి పిల్లలకు కొంతమందికి, మనకి చాలామందికి అనుమానం కూడా రావచ్చు. మరి ఇదేమో ఒకరిదేమో మరి పురుషులకేమో వానర రూపం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా కామరూపాలు కొంతమంది, కారణజన్ములు అంటే ఒక మహాకార్య సంసిద్ధి కోసం పుట్టినటువంటి వాళ్ళు పురుషులైతే వానరాకారంతో ఉన్నా కూడా స్త్రీమూర్తులు మాత్రం వాళ్ళు మానవాకారాల్లోనే అందంగా ఉంటారు, ఆ మానవాకారాల్లోనే ఉండేవాళ్ళు. అదిగో అలాగే మన హనుమంత స్వామి తల్లి కూడా అంజనాదేవి మానవాకారంలో మానవ స్త్రీ, చాలా అందగత్తె, ఆమె మహా అద్భుతమైనటువంటి అందగత్తె. సరే, కేసరిని పెళ్ళాడేక ముందు ఆమె ఒక ఘటన జరుగుతుందన్నమాట, దైవ ఘటన. అది కూడా ఆమె ఆ కొండ ప్రాంతాల్లో ఆ ప్రకృతి రమణీయమైనటువంటి ఆ ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉంటుంది. అంటే ఆమె కన్యకామణిగానే విహరిస్తూ అందంగా, ఆమె మరి పెళ్ళి అయిన తర్వాత కూడా అందంగా ఆమె విహరిస్తూ ఉంటుంది. ఆ విహరిస్తున్న సందర్భంలో సహజంగానే పర్వత ప్రాంతాల్లో గాలి వీస్తుంది. గాలి ఉధృతంగా వీచినప్పుడు ఆమె కట్టుకున్నటువంటి, ఆమె ధరించినటువంటి చీర ఏదైతే ఉందో ఆ కొంగు పక్కకు గాలికి సహజంగా జరుగుతుంది. ఆ గాలికి ఆమె ధరించినటువంటి అందమైన చీర అది పక్కకు జరిగి ఆ అంజనాదేవి యొక్క వక్షోభాగము, ఆ వక్షస్థలము అవంతా బయటపడుతుంది, కనపడుతుంది, సహజంగా కనపడుతుంది. అది గాలి అంటే ఎవరు ఇక్కడ? సాక్షాత్తు వాయుదేవుడే. ఆయన అశరీరుడు. వాయుదేవుడు అంటే ఆయనకు శరీరం ఎక్కడుంది? శరీరం లేదు, వాయువుకు శరీరం ఎక్కడ లేదు కదా. అది వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మళ్ళీ తలుచుకుని అవతారం మనకు సాక్షాత్కరింపజేయాలనుకుంటే తప్ప, ముఖ్యంగా ఈ సముద్రునికి వీరందరికీ అవి ఉండవు. ఏది కేవలం రూపాలు ఉండవు. జల రూపం అయితే జల రూపం, వాయు రూపమే వాయు రూపం ఉంటుంది. ఆయన అనుకుంటే మాత్రం మరి ఆకారాన్ని కూడా పొందొచ్చు. అటువంటి వాయుదేవుడు ఆమె స్పృశిస్తాడనమాట. అక్కడ అది అమలిన స్పర్శ, అంటే ఎలాంటి కామ వికారానికి సంబంధించినటువంటి స్పర్శ కాదు. ముఖ్యంగా ఆమె అందచందాలను చూసి వాయుదేవుడు కూడా కొంత ఆకర్షిస్తున్నాడన్నమాట, నిజమే. కానీ ఆయన స్పర్శ మరి శారీరకమైన స్పర్శ కాదు కదా, కేవలం మానసికమైనది మాత్రమే. అది అమలినమైన స్పర్శ అనమాట, అంటే మలినం కానిటువంటి పవిత్రమైన స్పర్శ. అంజనాదేవి బాధపడుతూ ఉంటుంది. ఎవరు వీరు? నేను చాలా సాధ్వీమణిని, నేను సౌశీల్యవతిని, రుజుమార్గంలో నేను జీవిస్తున్నటువంటి సాధ్వీమణిని స్త్రీని, ఎవరు నన్ను ఇలా చేస్తున్నారు? నన్ను స్పర్శించింది ఎవరు? వాయుదేవుడు ఆలింగనం చేసుకుంటాడు తన బాహువులు చాచి అని. ఆమె ఒక్కసారిగా ఆమె అవాక్ అవుతుంది, అని నిందిస్తుంది. ఎవరు వీడు నన్ను కౌగులించుకున్నవాడు? అంజనా, ఎందుకని సాధ్వీమణులు ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది. అప్పుడు వాయుదేవుడు సాక్షాత్తు ఆమెకు చెప్తాడు, అంజనాదేవి, నువ్వు ఎలాంటి బాధ పడక్కర్లేదు, ఇది కేవలం మానసికమైనటువంటి స్పర్శ మాత్రమే. పైగా నీకు పుట్టబోయే పుత్రుడు, అంటే నా ఆలింగనం వల్ల అని కావచ్చు, ఈ స్పర్శ వల్ల కలిగే పుత్రుడు లోకోత్తరమైనటువంటి సేవ చేస్తాడు, లోకోత్తరుడు అవుతాడు, ఒక మంచి లోకోపకారమైనటువంటి ఒక వజ్రాంగుడిగా అతనికి మహా వానరుడు
అద్భుతమైన బలపరాక్రమాలు కలిగినటువంటి తేజస్శాలి పుడతాడు నీకు, నువ్వేం అనుమానపడద్దు, దుఃఖపడద్దు, ఇది కేవలం పవిత్రమైన స్పర్శగానే భావించు అని అంజనాదేవి మనస్సును ఊరడిల్ల చేస్తాడు. సరే, అంజనాదేవి కూడా సాక్షాత్తు వాయుదేవుడు చెప్పిన తర్వాత వాయుదేవుని అంశతో తన గర్భంలో మరి ఒక పసివాడు పుడుతున్నాడని సంతోషపడుతుంది ఆమె. ఆ విధంగా మరి మన హనుమంత స్వామి అంజనాదేవి గర్భంలో నుంచి పుట్టినటువంటి ఒకానొక వానర బాలుడు. మరి ఈ వానర బాలుడు పుట్టగానే ఏం చేశాడు? అసలు ఆయనకు అసలు వాయుపుత్రుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. అయితే హనుమంతుడు ఎలా అయ్యాడు? హనుమంతుడు అనే పేరు అసలు దానికి హనుమంతుడు అంటే అర్థం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పుట్టగానే ఏమవుతుందంటే విధింతా విధి విలాసం అన్నమాట. ఏ మహాకార్య సంసిద్ధిని ఎదదల్చి ఆమె వెళుతుందో ఏమో కానీ అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. పుట్టగానే పురిటి శిశువును లాలిలో ఉండంగానే ఆమె పుష్ప సంచయం కోసం, అంటే పూలు తీసుకోవడానికి కోసమను, అంటే పర్వత ప్రాంతం కదా అది, లేదా ఫలసేకరణ కోసము పండు తీసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బాలుడు ఒక్కడే ఒంటరివాడు. చిరుగొంతకొక్కటిదిగో గిరిశిఖరము మారుమోగ కెవ్వున ఏడ్చాడనమాట. ఏడ్చేస్తాడు, గట్టిగా ఏడుస్తాడు. ఆ ఏడుపు, ఆ గిరిశిఖరాలు మారుమోగిపోతాయి ఆ ఏడుపుతో. అది మనం చెప్పుకున్నాము, రోదనము తోడ మొదలిడి రోదసికి ఎగకపాక నీదు రోషము అని. ఆయన జన్మ వృత్తాంతమే రోదనతో, అంటే ఏడుపుతో మొదలెడుతుంది అనమాట. ఆయన ఆకలి అవుతుంది. ఆ స్వామి చిన్నపిల్లాడు కదా, అమ్మ కోసం అటు ఇటు చూశాడు, లేని సందర్భంలో గట్టిగా ఏడుస్తాడు. ఏడ్చి ఏం జరిగిందో ఏమో, ఆకలి, ఉదయిస్తున్న సూర్యుడు అక్కడ కనపడుతున్నాడు, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. బాలబింబం, సూర్యుడి ఉదయారుణ బింబం కనపడుతుంది దూరంగా. ఆ భానుబింబాన్ని, అంటే సూర్యుని యొక్క బింబాన్ని చూసి బాల హనుమంతుడు, ఇంకా ఇప్పుడే పుట్టిన లేదా కొన్ని రోజుల ఉండొచ్చును బహుశా, లాలిలో పరుండినటువంటి హనుమంతు బాలుడు ఆకలికి ఓర్వలేక గట్టిగా కేక వేస్తాడు. ఆ కేకకు ఎలా ఉంటుందంటే, శరవణమున షణ్ముఖుడో అరిషడ్వర్గమ్ము మా బాపు హరిహరసుతుడో శరదిందు ప్రభలు నెల్లెడ పరగెను గిరిపైన హరియో బ్రహ్మయో హరుడో అన్నట్లుగా ఆ చెట్టు చేమలు అన్నట్లే ఆ చెట్లు పుట్టలు అని అనుకున్నాయంట. ఇతను ఎవరు? మామూలుగా షణ్ముఖుడు, మన సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి పుట్టినప్పుడు రెల్లుగడ్డి మీద, అటువంటి సందర్భమే కదా ఇది. మరి ఇతను ఇంత శరదిందు ప్రభలు అనమాట, అంటే శరత్కాలపు వెన్నెల ప్రభలు ఎలా ఉంటాయో అలా విరజిమ్మినాయంట మొత్తం ఆ పర్వత ప్రాంతంలో. అలా బ్రహ్మ పుట్టాడా, మరి హరి పుట్టాడా, నారాయణుడు పుట్టాడా, లేకపోతే ఈశ్వరుడా అనేంతగా మరి సాక్షాత్తు చెట్టు చేమలు కూడా తమలో తాము అనుకున్నంతగా ఒకానొక రమణీయమైన ఊహ హనుమత్ విభూతి కావ్యంలో. సరే, ఆయన పుట్టగానే మనము ఆకలి అని అనుకుంటాడు కదా, ఆకలి అని అధాటున ఒక్కసారిగా ఆ బాలబింబాన్ని చూస్తాడు, రవిబింబాన్ని చూసేసి ఆకలికి అది ఒక పండు అని భ్రమిస్తాడు. దీని గురించి అంతరార్థం మళ్ళీ తెలుసుకుందాం మనం. పండు అని అనుకొని ఉన్న పొలంగా ఒక్కసారిగా ఉదుటున గాలిలో ఉయ్యాల్లో పడుకుంటాడు కదా, ఒక్కసారి ఆకాశ మార్గానికి గగనానికి పైకి ఎగిసిపోతాడు. అది సామాన్యంగా చిన్నపిల్లలకు సాధ్యమా? వానర బాలుడికి కూడా సాధ్యం కాదు. యోజనాలు, ఎన్ని వందల యోజనాలు పోవాలి సూర్యుని చేరాలంటే. ఎన్ని యోజనాలు అంటే, ఒక యోజనం అంటే దాదాపు 4 అంటే 5 మైళ్ళ కంటే కొంచెం తక్కువ లెక్కల ప్రకారమైన కొన్ని వేల యోజనాల దూరం ఉన్నటువంటి బాలభానుని పట్టుకోవడానికి అంత ఆకాశాన్ని ఎగిరిపోతే మరి అవాక్కైపోయినారు అందరూ అక్కడ. ముఖ్యంగా వాయుదేవుడు ఆ ఎండకెళ్తున్నాడు కదా, తన కొడుకు పుత్రునికి హాయినివ్వగా గాత్ర పరిష్వంగమునీయ కదలననంగా మిత్రుని తాపము నోర్వగా ఛత్రమ్మై పవనుడమరే ఛత్రమ్మై పవనుడమరి చల్లగా తాకెన్. తన కొడుకుగా వెళ్తున్నాడు సూర్యుని తాకడానికి అని ఆయన కూడా తోడ్పడినాడట. ఆ చిన్న బాలుడు, హనుమంత బాలుడు అంటే చిన్న వానర బాలుడు, అంటే చిన్న కపివరుడు, అంటే ఒక చిన్న కోతిపిల్ల అనుకుందాం మన ప్రస్తుతానికి. ఆయన అవతారం అని ఆయన గొప్పదనం తెలుసు, కానీ మనకు ఆయన గరిమ గురించి పక్కన పెట్టేసినా కూడా ఒక చిన్న బాలుడు పైకి వెళ్తున్నాడంటే ఆశ్చర్యంగా. మరి సూర్యుడు కూడా పాపం వీడిని దయదలిచి చిన్నపిల్లాడు, బాలుడు, వానర బాలుడు అని
తన తాపాన్ని కూడా అంతగా మరి ప్రకోపింప చేయకుండా చల్లగానే ఉన్నట్టుగా ఉన్నాడనమాట. హనుమంతుడు వెళ్ళాడు 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 ఆకాశాన్ని ఆకాశ మార్గంలో పోతున్నాడు. ఒకవైపు ఏమో గాలి, తండ్రే కదా గాలి అంటే, వాయుదేవుడు కూడా చల్లగా అతనికి ఛత్రం మాదిరి, మరే ఛత్రం అంటే గొడుగులాగా ఆయన పట్టాడా అన్నట్లుగా వెంబడించి వెళ్తున్నాడు ఆయన. సరే, అక్కడేమైంది, సూర్యుని దగ్గర ఆ రోజు సూర్యగ్రహణం, అది రాహుగ్రస్త సూర్యగ్రహణం అన్నమాట. అంటే సూర్యోపరాగ దినం అంటారు దాన్ని. రాహువు సూర్యుని పడతాడు అనమాట గ్రహణం. అప్పుడు సూర్యుని కబలించడానికి, అంటే సూర్యగ్రహణంలో సూర్యుని పట్టడం అంటాం కదా, ఆయనను కప్పివేయడానికి రాహువు వస్తున్న సందర్భంలో, అరే వీడవుడు చిన్న పిల్లోడు వస్తున్నాడే అని, మరి ఇంత పరాక్రమశాలిగా వస్తున్నాడు కాబట్టి కొంచెం ఒక క్షణం భయపడతాడు రాహువు. భయపడి ఈ లోపల ఈయన స్పర్శిస్తాడనమాట హనుమంతు బాలుడు. ఆ రాహువుని పట్టుకుంటే అతను భయపడిపోయి ఇంద్రుని దగ్గరికి పరిగెత్తిపోతాడు. ఇదేమిటి ఇంద్రా, మరి మీరు నియమించిన వాని గ్రహణాల కోసం నన్ను కదా, మీరు నా కోసం కదా సూర్యుని నియమించాడు. ఈరోజు సూర్యగ్రహణం రోజు కదా, అమావాస్య. మరి నేను సూర్యుని పట్టుకోవాల్సిందే, ఇతనెవడు, ఈ చిన్నపిల్లోడు ఎవడో వచ్చాడు కొత్తగా, మరి కొత్త వ్యక్తి అన్నట్టుగా ఒక కొత్త బాలుడు, ఇతనెవరు అని ఆశ్చర్యపడి మరి భయపడుతున్నాను రండి అంటే, ఇంద్రుడు అదే అతను కూడా ఆశ్చర్యపోయి, ఇంద్రుడు ఆయన దేవరాజు కదా, సురపతి, ఆయన ఐరావతాన్ని ఎక్కి వచ్చేస్తాడు. ఐరావతం అంటే ఆయన గజం ఏనుగు వస్తుంటే, మళ్ళీ రాహువు మరి పోతున్నప్పుడు రాహువుని ఈసారి ఇంకోసారి ఆ సూర్యుని పట్టుకున్న పండు కదా, సూర్యుని వదిలిపెట్టి మళ్ళీ రాహువుని పట్టుకోవడానికి వస్తాడు హనుమంతుడు, ఆంజనేయుడు. దానికి పారిపోతాడు రాహువు. పారిపోతే ఇదంతా చూస్తున్నటువంటి ఇంద్రునికి కోపం వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఏనుగును చూసి ఇది కూడా ఒక పండేమో అనుకొని మళ్ళీ ఏనుగు మీదకి జ్వరబడ్డానికి ప్రయత్నం చేస్తాడు హనుమంత బాలుకడైనా కూడా, శిశువైనా కూడా ఆయన తాలిమే ఆయన తేజస్సు లాంటిదనమాట. దేనికి వెరవని తేజస్సు. అందుకే కదా యుద్ధరంగంలో అపూర్వమైనటువంటి అనేక మరి పరాక్రమాన్ని అనేక అద్భుతాలు చేసి చూపించాడు మనకి. ఎంతమంది 80,000 మంది రాక్షసులను ఒక్క ఉదుటిని చంపుతాడనమాట అశోకవనం దగ్గర. అంతేకాదు మరి సేనాధిపతులను, మంత్రి కుమారుల్ని మట్టు పెట్టేస్తాడనమాట ఒక్కడే అసహాయ సూర్యుడు. అటువంటి తేజోశాలి, అటువంటి పరాక్రమం కలిగినటువంటి వజ్రాంగుడు. మరి ఈయన సహజంగానే ఆ ఏనుగును పట్టడానికి, ఇంద్రుని ఐరావతం పట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఇంద్రుడు కోప్పడతాడు. ఇంద్రుడు కోప్పడి తన వజ్రాయుధం తీసి విసురుతాడు. ఇంకా వజ్రాయుధం అంటే మాటలా పిడుగు. వజ్రాయుధం పడిందంటే ఇంకా ఎవరు తట్టుకోలేరు హనుమంతుడు కాబట్టి, కనీసము సహించి ఓర్చి ఆ దెబ్బ కరెక్ట్గా దవడకు తగిలింది. ఇంద్రుని వజ్రాయుధము దవడకు తగలగానే చాలా మహాశక్తివంతమైంది కదా వజ్రాయుధం. అందుకని ఆ బాలుడు గిరగిర తిరుక్కుంటూ ఆ పర్వత ప్రాంతాల్లో పడిపోతాడు. మూర్ఛ చేసి పడిపోతాడు. మృతుడైనట్టు కూడా అనుకుంటారు. 2 రకాలుగా కూడా ఉంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు మళ్ళీ వచ్చి అతన్ని పునర్జీవితుడు చేస్తాడని చెప్తారు మనకు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆయన మూర్ఛిల్లిపోతాడు, మరి గత జీవుడు అవుతాడు అనమాట. పిల్లోడు పడిపోగానే తన పుత్రుడు మరి వాయుదేవుడు వెంటున్నాడు కదా, ఆయన చాలా దుఃఖితుడైపోతాడు. అరే ఇదేంటి, మరి నేను సాక్షాత్తు వాయుదేవుణ్ణి, నా కుమారుని మీదనే దెబ్బ కొడతాడా ఇంద్రుడు, మరి ఇది తగదు అనుకొని మరి ఇంద్రుని మీద మరి దండెత్తలేడు కదా, ఇంద్రుని మీద తిరగబడ్డం కూడా సాధ్యం కాదు కదా. ఆ దేవతలకు అధిపతి కదా సురపతి ఇంద్రుడు. అందుకని ఇతను అలకబూంతాడు. వాయుదేవుడు గాలి స్తంభన చేసేస్తాడు. అంటే గాలి స్తంభించిందంటే ప్రపంచానికి, లోకానికి ఇంక గాలే లేదు. మరి శ్వాస ఆడదు కదా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేని సందర్భం అయిపోతుంది. ఆయన అలిగి గాలి స్తంభన చేసి ఒక గుహలో ఉన్నట్టు ఉండిపోతాడు. అంటే కుమారుడు పడిపోయిన చోట ఆ చుట్టుపక్కల కుమారుడు కూడా ఒక కింద పడిపోతాడు ఆ పర్వతం మీద. ఇక వాలి ఏమో గాలిని స్తంభింపజేశాడు. రకరకాల పక్షులైతేనేమి, తిర్యక్తులైతేనేమి, మానవులైతేమి, రాక్షసులైతే అందరికీ ఊపిరాడని పరిస్థితి. అదేదో మహోదర వ్యాధి వచ్చేసిందా అన్నట్టుగా శ్వాస అసలు ముఖ్యంగా ఉండాలి, వచ్చేసి అందరూ తట్టుకోలేకపోయి ఇది చాలా విపత్కరమైనటువంటి పరిణామం మనకు ఏర్పడింది. లోకానికి చాలా పెద్ద హాని జరగకపోతే ప్రళయం వచ్చినట్టుగా ఇదందరూ మరి మన ప్రాణాలు పోయే పరిస్థితి, ఊపిరాడకుండా ఉంటే మనం ఎంతకాలం బతుకుతామని బ్రహ్మదేవుని దగ్గరికి దేవతలంతా కలిసి, ఆ తిర్యక్తులైతేనేమి అందరూ, ప్రతి జీవి ఒకవైపు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవ ఈ పరిస్థితి ఏర్పడింది, మరి ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుని కొట్టాడు, హనుమంతుడు కింద పడంగానే గాలి స్తంభింపజేసి జరిగింది. మరి దీనికి మరి మార్గం ఏంటి, ప్రత్యామ్నాయం ఏమిటి, ఇలా ఉంది, మమ్మల్ని రక్షించాల్సింది నీవే స్వామి
అని ఆ పరమేశ్వరుని కోరుకుంటారు బ్రహ్మదేవుణ్ణి. సరే, బ్రహ్మదేవుడు బయలుదేరి వస్తాడు. దేవతల ప్రార్థనల మేరకు వచ్చి ఇక్కడ బాలుడు ఉంటాడు కదా, హనుమంతుడు కింద పడిపోయి మూర్ఛితుడైనటువంటి విగత జీవితుడైనటువంటి హనుమంతుని స్పర్శిస్తాడు. ఇంకా బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆయన ముట్టుకోగానే ఇంక తిరిగేమిటి, ఆయన మరి పునర్జీవితుడవుతాడు, మళ్ళీ బతుకుతాడు, మళ్ళీ బతికి బయటపడతాడు మన చిన్న హనుమంత స్వామి, బుల్లి హనుమంతుడు. సరే, వాయుదేవుడు కూడా శాంతిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, వాయుదేవా, ఇదంతా ఒక విధి విలాసము, ఇతను చేయాల్సిన కార్యక్రమం చాలా ఉంది. మనకు తెలుసు, మనకు బాలకాండలో దానికంటే ముందు వాల్మీకి రామాయణాన్ని రచించడానికి ఉపక్రమించే ముందే మరి సంక్షిప్త రామాయణంలోనే మనకు తెలిసిపోతుంది, తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. బ్రహ్మదేవుడే మా సాక్షాత్తు వివరిస్తాడనమాట. ఈ అవతారం ఉంది, రామావతారం రాబోతుంది, రావణుని సంహరించాలి, దీనికి కావాల్సినటువంటి పూర్వరంగాన్ని మనం సిద్ధం చేయాలని. అందులో భాగంగానే ఈ వానర వీరుడైనటువంటి హనుమంతుడు కూడా ఇదిగో ఈ విధంగా జన్మనెత్తాడు. మీరందరూ వరుణుడు కావచ్చు, వాయుదేవుడు కావచ్చు, యముడు కావచ్చు, ధనపతి, సురపతి, ధనపతి, పశుపతి, శివుడు కావచ్చు, వరుణుడు, అర్కుండు, యముడు, వరుణుడు కావచ్చు, అర్కుడు, సూర్యుడు కావచ్చు, యముడు, మీరందరూ ఇతనికి వరాలు ఇవ్వాల్సిందే. నేను కూడా వరం ఇస్తున్నాను. నా యొక్క మరి బ్రహ్మాస్త్రం కూడా ఇతన్ని ఏమీ చేయలేదు, అటువంటి బ్రహ్మాస్త్రానికి కూడా ఏమీ చేయలేనటువంటి అవధ్యుడవుతాడు ఇతడు. ఆ విధంగా మీరు కూడా వరాలు ఇమ్మంటే, సూర్యుడేమో తన తేజస్సులో 100వ వంతు ఆయనకు వరం ఇస్తాడు. యముడు తన పాశంతో కూడా ఏమీ ఆయన వధ్యుడు అంటే చంపబడని వరం ఇస్తాడు, చంపబడలేని నట్టి పరిస్థితి ఉంటుందన్నమాట హనుమంతునికి. వరుణుడు అలా ఇస్తాడు, వాయుదేవుడు కూడా అలాగే వరం ఇస్తాడు, సూర్యుడు ఇస్తాడు. తర్వాత ఇంద్రుడు కూడా సాక్షాత్తు నా వజ్రాయుధంతో కూడా ఎటువంటి దెబ్బ, ఎటువంటి ప్రాణహాని లేదు అని. అంతేకాదు, ఏ దేవతల యొక్క అస్త్రాలతో కానీ శస్త్రాలతో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవధ్యుడు కాడు, వధ్యుడు కాడు, అవధ్యుడవుతాడు. వధ్యుడు కాడు అంటే ఏ దాంతోనూ అతన్ని వధించడానికి సాధ్యం కాదు. మహత్తరమైనటువంటి దేవతల అస్త్రశస్త్రాలు కూడా హనుమంతుని దగ్గర ఏమి చేయవు అనే వరాలు మన హనుమంత స్వామి పొందుతాడనమాట. సాక్షాత్తు భావి బ్రహ్మ అవుతాడని చెప్పేసి బ్రహ్మదేవుడే చెప్తాడు. బ్రహ్మదేవుడు కూడా తన యొక్క శివుడు తన పాశు పదార్థం ఏం చేయలేదు, పాశు పదార్థమే ఏమి శూలాం కూడా నిన్నేం చేయలేదు అని హనుమంతునికి వరం ఇస్తాడనమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి వరాలు పొందిన హనుమంతుడు కారణజన్ముడు. అందుకే ఆయన కామరూపుడు. అంటే కామరూపుడు అంటే చాలామందికి పిల్లలకు ఏ రూపము కావాలంటే అది పొందుతాడనమాట. కామరూపము అంటే దాని అర్థం అది. కామం అంటే మనం ఏది కామ్యం, ఏది మనం తలుస్తే ఆ రూపం, దాని కామరూపం అనేది ఒకనొక మరి అరిమాది సిద్ధులు ఉన్నాయన్నమాట. గరిమ, మహిమ, లఘిమ అనేటివి సిద్ధులు ఉంటాయన్నమాట. అవి మనకు తెలియదు కాబట్టి లేవని అనుకోవడానికి లేదు. విద్యుత్ కనపడదు కాబట్టి విద్యుత్ లేదనుకుంటామా, అలాగా ఆ రోజుల్లో ఉండేటివి. అలాంటి మహిమల్లో అలాంటి కామరూపత్వం కూడా ఒకనొక విద్య. మనకు చాలా సందర్భాల్లో మనకు హనుమంత స్వామి చూపిస్తాడు కూడా ఆయన విరాట్ స్వరూపాన్ని. ముఖ్యంగా సీతమ్మ తల్లి నా భుజల స్కంధాల మీద ఎక్కువ అమ్మ, తీసుకెళ్తాను, సముద్రం దాటిచ్చేస్తాను, ఇప్పుడే వెళ్ళిపోదాం రా అంటాడనమాట. అంటే అమ్మవారి అక్కడ అశోకవనంలో రావణాసుడు ఉంచినటువంటి సందర్భంలో అమ్మ పడుతున్న వేదన చూడలేక మహానుభావుడు హృదయం కరిగి వెనువెంటనే ఆయన అంటాడు, నా భుజం మీద కూర్చోంటే అప్పుడు ఆ అమ్మ సహజంగా అనుమానం వస్తుంది. అసలు ప్రప్రథమంగా నేను సాధ్విని పరపురుషుని స్పర్శ వద్దన్నా కూడా ఆమె ఒక మాట, నువ్వు చూస్తావా చిన్న వింతవాడి, నువ్వు ఎలా నన్ను మోసి సముద్రాన్ని దాటించగలవు అంటే అప్పుడు మహారూపాన్ని చూపిస్తాడు స్వామి, హనుమంత స్వామి. అనేక సందర్భాల్లో అంతెందుకు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకొస్తాడు కదా. అంతేకాకుండా మహేంద్రగిరి నుంచి ఆయన మొట్టమొదటి సముద్రాన్ని లంఘించడానికి ఎక్కినటువంటి పర్వతం పేరు మహేంద్రగిరి. అక్కడ ఆ కిష్కింద ప్రాంతంలో మహేంద్రగిరిని ఎక్కుతాడనమాట. కిష్కింద నుంచి నడుచుకుంటూ పోయిన ప్రాంతంలో ఆ సముద్రపు ఒడ్డు దగ్గర ఆ మహేంద్రగిరి నిజానికి కేరళ ప్రాంతంలో అక్కడ వింధ్య అనే కొండ ఉంది, చిన్న కొండ అనేది నిజానికి అది అక్కడ ఉన్నటువంటి వింధ్య పర్వతము, అది అక్కడ మధ్యలో ఉన్నటువంటి భారతదేశం మధ్యలో ఉండే వింధ్య పర్వతము. దాని గురించి కూడా నేను చెప్తాను ముందు. మరి దానిలో ఏం గందరగోళం లేదు. అదేదో అక్కడ చిన్న సరస్సు ఉంది వింధ్య పర్వతం దగ్గర, హనుమంతుడు దాటిందిగో ఈ చిన్న సరస్సు మధ్యప్రదేశ్లో. అది వాల్మీకి భౌగోళిక పరిజ్ఞానం లేదు, భూగోళ జ్ఞానం లేదు అని కొంతమంది మరి అల్పజ్ఞానులతో కూడా మిడిమిడి జ్ఞానంతో ఉంటారు కదా. నాస్తికవాదం అని అంటాం లేదు, కానీ కొంతమంది వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాదు, మనకి ఈ మహేంద్రగిరి ఎక్కడుందో మనకు స్పష్టంగా వాల్మీకి మహాముని చెప్పాడు. దాని ప్రకారమే ఇవాళ జాగ్రఫీ కూడా అలాగే నడిచింది. అంతేందుకు సుగ్రీవుడు కూడా చెప్తాడనమాట మనకు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయని చెప్తూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనము ఈ విధంగా కామరూపుడు ఈయన ఎవరు మన రూపాన్ని పొందుతాడు మహేంద్రగిరి దగ్గర కూడా. అది చెప్పబోతూ నేను ఇక్కడ ఆగా. మహేంద్ర పర్వతం ఎక్కేటప్పుడు కూడా ఆయన సముద్రాన్ని లంఘించాలంటే చాలా పెద్ద ఆకాశమంత ఆకారం కావాల్సిందే. అప్పుడు ఆ పర్వతం మీద ఆయన ఆకారం దాచినప్పుడు అధిరన్ పర్వత సానువులు తరుల తల్లు అల్లాడే, అక్కడ చాలా
కకావికలం అయిపోతుంది అనమాట. ఆ ప్రాంతం అంతా పర్వతం అంతా చెదురైపోతాయి. మరి సింహాలు, ఏనుగులు ఇవన్నీ భయభ్రాంతులైపోతాయి. దాని గురించి మనం చెప్పుకుందాం, విపులంగా చెప్పుకుందాం. ఆ రమణీయమైన దృశ్యాలను మనం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే వజ్రాంగుడు కదా, ఆయన యొక్క విజృంభణ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఆ మహేంద్ర పర్వతం మీద మాత్రం అక్కడ కూడా చూపిస్తాడు కామరూపుడు. ఎవరు? మన హనుమంత స్వామి. సరే, ఈ జన్మ తర్వాత ఇన్ని వరాలు పొందుతాడు కాబట్టి హనుమంతుడు అంతటి ఖ్యాతి పొందుతాడనమాట. దినకర వర సంఘట్టిత ఘనతర తేజమ్ము నీది కఠినార్ణవ లంఘన ఘనాఘన వర్ణుని దినకులమని రామహృది జయించదే హనుమా అని అనుకుంటారన్నమాట. అయ్యా, దినకర వర సంఘటితుడు నువ్వు, దినకరుడు ఇచ్చినటువంటి వరము నీకున్నతుంది కాబట్టి అందుకనే నువ్వు కఠినార్ణవ లంఘనము అంటే చాలా కఠిన, ఇతరులకు ఎవరికి సాధ్యం కానటువంటి ఆ సముద్ర లంఘనాన్ని సాధించి చూపించాడు, సుసంపన్నం చేసి చూపించినటువంటి మహనీయుడు కాబట్టి ఈ వరాల వల్లనే అనమాట మనకి. అంతేకాదు, ఈ సముద్ర లంఘనం తర్వాత సీత జాడను కనుక్కున్న తర్వాత దృష్టా సీత అని చెప్తాడు. అమ్మవారిని కనుక్కున్నాను రామా అని చెప్పినప్పుడు ఆయన రాముడు పులకించిపోతాడనమాట. ఎంత గొప్ప మేలు చేశావు, ఇంతకంటే గొప్ప మేలు ఎవరు చేస్తారో ప్రపంచంలో అని తన వాత్సల్యము గుమ్మరించడే ప్రభు భక్త్యానురక్తిన్ గుని తన ఆలింగనమాచరించడే ప్రభు కోదండరాముండు వనధిన్ దాటిన వేళ నిన్ మహాత్మునిగా వాకృచ్చడే స్నేహ సంజనితానంద తరంగితాశ్రుజల కసారమ్ములై నేత్రములు, ఆ నేత్రాలు కన్నీటి ధారలతో అయిపోతున్నప్పుడు మహానుభావ మనసులో ఉన్నటువంటి ఆ భావము కన్నీటి రూపంగా వచ్చేస్తుందన్నమాట. మా రామచంద్రమూర్తికి ఆలింగనం చేసుకుంటారు. ఎవరిని? సాక్షాత్తు మన హనుమంత స్వామిని. ఇంత గొప్ప ఘనకార్యం చేశావు నువ్వు, సముద్రాన్ని దాటి సీతాన్వేషణను సుసంపన్నం చేసి అమ్మవారి జాడ కనుక్కొని వచ్చినాడు కాబట్టి శ్రీరామచంద్రుడు కూడా ఆ రోజు ఆ పరిష్వంగం సామాన్యం కాదండి. రాముని కౌగిలి అపురూపమట, అందరికీ సాధ్యం కాదు. అది వరముగా కొన్నాడు అనమాట హనుమంత స్వామి. రాముని యొక్క పరిష్వంగం ఏదైతే ఉందాయో, రాముని కౌగిలి ఒక వరంగా పొందినటువంటి మహనీయుడిన. అందువల్ల ఈ వరాలన్నీ పొందుతాడు. ఏది? ఈ రాహువును ఉదయాద్రి మరి ఈ లాలిలో పరున్నటువంటి లాలి అంటే ఒక జోలి లాలి అంటాం కదా, అక్కడి నుంచి గగనానికి పరిగెత్తి వెళ్ళిపోయి రవిబింబాన్ని పట్టుకుందామనే ఆత్రంతో ఇంత మహాద్భుతాన్ని చూపించినటువంటి హనుమంత స్వామి బాల్యము మరి ఇంత గొప్పగా చేశారు. అయితే బాల్యం ఎలా ఉంటుంది? మనం ఇందాక 2-3 కొంత నేను చెప్పాను అనమాట, మచ్చుక కొన్ని చెప్పాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లలో పాలు పెరుగు మననీయడమ్మా పోయేదం ఎక్కడికైనను మా అన్నుల సురభులాన మంజులవాణి అని వాడు ఆనాడు బాలకృష్ణుని గురించి మొరపెట్టుకున్నట్టు మరి ఆ రోజు ఆయన మీద మరి పితూరీలు అంటారు కదా, కంప్లైంట్స్ ఆంగ్లంలో చెప్పాలంటే ఇస్తారు గోపికులందరూ, బాగా అర్థం కావాలని చెప్పి. అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఏం జరిగిండొచ్చు అనేది మనం కనుక ఊహిస్తున్నట్లయితే బాల హనుమంతునికి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసుంటారు? అంతెందుకు, వీళ్ళు ఉన్నారు కదా, ఈ అంజనాదేవి యొక్క మరి చెలికెత్తలు చాలామంది ఉంటారు కదా, మరి స్వామిని ఏం చేసింటారు అక్కడ బాల్యంలో? నీకు లాలలు పోసి మాకు ఊయల వేసి కమ్మని నిద్దురై కమ్మినారో. హనుమద్ విభూతి కావ్యంలోంచి చెప్పాల్సిన పద్యం కాబట్టి ఉటక్కిస్తున్నా నేను. అంటే ఇది గ్రహించాలి అనమాట. అంటే హృదయ చాలకంగా ఉంటుంది కాబట్టి. నీకు లాలలు పోసి మాకు ఊయల, ఓ హనుమ నీకు లాలలు పోసి మాకు ఊయల లేసి. మాకు అంటే మామూలు మాకు కాదు, అక్కడ చెట్టు మాకును, వృక్షాన్ని కూడా శాఖను మాకు అంటారనమాట. నీకు లాలలు పోసి మాకు ఊయల లేసి కమ్మని నిద్దరై కమ్మినారో. చూడమ్ము నటునొత్తి చుబుకమ్ము పైకెత్తి తిలకమ్ము నుదుటిపై అలదినారో. చిన్న బుజ్జి హనుమంతుని పట్టుకొని అలా అలా ఆయన యొక్క బుగ్గను సవరిస్తూ ఆయన యొక్క ఆ పాలభాగాని పైన తిలకాన్ని పెట్టి ఉంటారు కదా. ఈ ఆయన యొక్క చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో అంజనాదేవి చెలికత్తెలు, అలాంటి ఒక చేరరమ్మని పిలిచి గోరుముద్దలు నిచ్చి నెమ్మితో చిరుబుద్ద నెమిరినారో. చెంగట నినుబట్టి చెంగల్వలను చుట్టి స్నిగ్ధ వాత్సల్యమ్ము చిలికినారో. వారలెవారలైన సౌభాగ్యవతులు నిన్ను సేవించి తరించి నెయ్యములకి సాక్షులైనారు నీ భవ్య శైశవమ్ము చెన్నుమిరంగ కాంచుచు కన్నులార. హనుమా,
ఆనాడు మరి అంజనాదేవి యొక్క చిలికెత్తెలు కూడా నిన్ను అలా లాలలు పోసి తిలకం పెట్టి చిరుబుద్ధ నిమిరి నీకు పాటలు పాడి ఎంతో నిన్ను ముద్దాడి ఉంటారు కదా. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒకానొక మధురమైనటువంటి ఊహ మరి వీక్షక మహాశైల ముందు ఉంచుతున్నారు. అంతేకాదు ఆయన చేసిన ఆగడం ఎలా ఉంటుందంటే, హరిణముల పట్టి కరులను తరిమి కొట్టి హరిణముల పట్టి పులులను తరిమి కొట్టి ముట్టి కరులను భయపట్టి కొట్టి నెట్టి కననమ్ముల దొరబడి కలయజుట్టి ఏ విచేష్టల గిరిసీమ నేలినావో మట్టి కరిపెంచి సింగాల ముట్టడించి కననమ్ముల దొరబడి కలయదిరిగి ఏ విచేష్టల దివిసీమ నేలినారో. అటువంటి అంటే ఎంత అల్లరి చేసింటాడో మహానుభావుడు ఈ బాల హనుమంతుడు అని మనం ఒకసారి సందర్శించుకున్నట్లయితే ఈ విషయాలు మనకు ఒక రసరమ్యమైనటువంటి ఊహలు మనకు మెదులుతాయి. ఎందుకంటే మనకి ఇటువంటి కారణజన్ముడు కేవలము ఆయన చిన్న అల్లరితో వదిలింటాడు కదా. ఇంత అల్లరి చేసిన తర్వాతనే మరి ముని శాపాలకు గురి అవుతాడు. అసలు ముని శాపాల గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం అన్నమాట. అంటే ఏంటి, హనుమంత స్వామి బాల్యంలో బాల విచేష్టలు చేసి ఉంటాడు, ఆగడాలు చేసి ఉన్నాడు కాబట్టే మునుల శాపానికి గురి అయినాడు అనే విషయం మనకు తేటతలం అవుతుంది. అయితే మనము ఇక్కడ శాపం జరుగుతుందన్నమాట స్వామికి. ఆ భృగు మహర్షికి సంబంధించినటువంటి అంగీరస మహామునికి సంబంధించినటువంటి శాపం పెడతారు. ఆ శాపం ఏమిటి, అసలు మరి ఆ శాపమే వరంగా ఎలా భాషిస్తుంది, అది ఎలా ప్రయోజనకారి లోకహితకరం అవుతుంది ఆ శాపం అనే విషయాన్ని మనం వచ్చే మరి తదుపరి భాగంలో మనం ముచ్చటించుకుందాము. ఇవాళటికి ఇక్కడ స్వస్తి పలుకుతాం. ఓ మనస్వి నీ అనుకంప ఉర్విజనుల హృదయ క్షేత్రాల విత్తి మహీస్థలమ్ము మానవత్వము కుసువించు మధువనముగా యద ప్రసూనము కుసుమమై యద ప్రసూనము మధుపమై ఎగురనిమ్ము. స్వస్తి. నమస్తే.